హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 11 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఎమ్ సారీ షామాన్ అని చెప్తా ఉంటాడు. ఇక్కడ బాంగ్స్ వాళ్ళ మదర్ చనిపోయినందుకు. ఇక్కడ యమోవా బాంగ్స్ ను వెతుక్కుంటా అయితే లోపలికైతే వెళ్ళి చూస్తా ఉంటది. డోర్ది అని గట్టిగా అరుస్తా ఉంటది. ఇంకా సడన్ గా లోపలికి వెళ్ళి చూసేవారికి అక్కడైతే బాంగ్స్ ఉండడు. అతను విండోల నుంచి అయితే పారిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయినావు అని చెప్పేసి అని గట్టిగా అరిచేస్తుంది. ఇక్కడ జ్ఞాను పడుకొని లేచి చూసేవరకు తనైతే మళ్ళీ ఫారెస్ట్ లో ఉంటాడు. మళ్ళీ చూస్తా ఉంటాడు అనమాట. సోల్జర్స్ ఏమైనా కనపడతారేమో అని చెప్పి అప్పుడే అక్కడికి ఆ చిన్న సోల్జర్ అయితే వస్తాడు. వచ్చి నువ్వు మంచివాడివేనా అని చెప్పేసి అని జ్ఞానుని అడుగుతాడు. అప్పుడు జ్ఞాను అంటాడు ఏమో అన్నట్టు ఆన్సర్ ఇస్తాడు. వెంటనే ఇంకా సోల్జర్ అంటాడు నేను మంచివాడిని కాదు అని చెప్పేసి అని జ్ఞాను మీదకైతే గన్ పెట్టేస్తాడు. ఇక్కడ యమోవా నేను అతన్ని వెతకాలి అని చెప్పేసి అని వెళ్తా ఉంటది. అప్పుడు పార్క్ సింగ్ ఆమెనైతే ఆపేస్తుంది. నువ్వు ఇంకా వెళ్ళొద్దు, నిన్ను కాపాడడానికే మా మదర్ చనిపోయింది ఇప్పుడు అని చెప్తాది. అప్పుడు యమోవా అంటది ఇంకా అతను ఎన్ని పనులు చేస్తాడు అనేసి అని అంటది. పార్క్ సింగ్ మాత్రం నువ్వు అస్సలు వెళ్ళొద్దు, నువ్వంటే నాకు కొంచెం కూడా నచ్చదు, కాకపోతే నాకు ఇప్పుడు అసలు వేరే ఆప్షన్ అయితే లేదు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అని చెప్తుంది. ఆమెమో అరుస్తూనే ఉంటది. పార్క్ సింగ్ మాత్రం నేను అస్సలే పంపియా అని చెప్పేసి అని తననైతే ఆపేస్తుంది ఏమో అని. ఇక్కడ ఈ షామాన్ అయితే వాక్ చేస్తా ఉంటాడు అటు ఇటు. ఏమో అనేమో లోపల నుంచి అరుస్తా ఉంటది ఏది పార్క్ సింగ్ అని చెప్పి. ఇక్కడుంది నాకు ఇప్పుడు చెప్పు అని చెప్పి అరుస్తా ఉంటది. ఇతను అనుకుంటాడు మళ్ళీ ఏం చేద్దామని అడుగుతున్నావు అనేసి అని అనుకుంటాడు. ఇక్కడ జ్ఞాను అయితే పడుకొని లేచే వరకు అతనికి చాలా కొత్తగా ఏంటి ఎక్కడున్నా అని చెప్పేసి అని చుట్టూ చూసుకుంటా ఉంటాడు. అంతలోపు పార్క్ సింగ్ దూరం నుంచి తన మీద అయితే చిన్న ఇలా లైట్ ఫోకస్ అనేది అయితే పెట్టి నేను ఇక్కడే ఉన్నా, మన ఇద్దరం డేట్కి వచ్చామని చెప్తుంది అతనితోటి. ఆయన ఇదంతా కలమా నిజమా అని జ్ఞాను అంటే నేను అంత క్యూట్ గా ఉన్నానా, నీకు కలను నిజం అర్థం కానంత అని చెప్పేసి అని పార్క్ సింగ్ అంటది. సరే ఇంకా మనం అయితే ఇప్పుడు డేట్కి వెళ్దాం పదా అని చెప్పేసి అని పార్క్ సింగ్ జ్ఞాను అయితే తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి అయితే చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తారు. ఫొటోస్ దిగుతారు, మొత్తం ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తూ అన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ప్రతి సీనరీ. ఇద్దరు అయితే విష్ చేసుకొని ఇలా స్టోన్స్ అయితే నిలబెడుతుంటారు. ఇంకా కొంచెం సేపటికి జ్ఞాను అడుగుతాడు అనమాట పార్క్ సింగ్ ని బాంగ్స్ ఏడి అని చెప్పేసి. అప్పుడు పార్క్ సింగ్ అంటే అతను వెళ్ళిపోయిండు, అతని గురించి గుర్తు చేసుకోకు, ఇప్పుడు కనుక గుర్తు చేసుకున్నావంటే అతను మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అనేసి అని అంటది. ఇక్కడ ఏమో అయితే షామాన్ని పిలుస్తా ఉంటది. నువ్వు బయటనే ఉన్నావు నాకు తెలుసు రా అని చెప్పి అడుగుతుంది. అసలు పార్క్ సింగ్ ఏది అని చెప్పి. నువ్వు నాకు కట్లిప్పకున్నా ఏం కాదు గానీ నాకు జస్ట్ పార్క్ సింగ్ ఎక్కడుందో చెప్పు అనేసి అని అంటది. ఇప్పుడు అసలు పార్క్ సింగ్ చాలా డేంజర్ లో ఉంది అనేసి అని చెప్తుంది షామాన్ తోటి. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ చాలా డేంజర్, అది ఆమెకు తెలీదు అని అంటే లేదు ఆమెకు తెలిసి అక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అని షామాన్ చెప్తాడు. కానీ లాస్ట్ లో తను చనిపోతుందంటే ఆ విషయం కూడా ఆమెకు తెలుసు అని చెప్తాడు షామాన్. ఏమో అన్ని తెలిసి వెళ్ళింది ఆ పార్క్ సింగ్ అనేసి అని అంటది. షామాన్ కూడా అవును అని చెప్తాడు. ఇక్కడ జ్ఞాను అయితే పార్క్ సింగ్ ఏం డ్రింక్ చేస్తూ తెలియదు అని చెప్పేసి అని అన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే తీసుకొని వస్తాడు. నా కోసం ఇవన్నీ తెచ్చినావా అని చెప్పేసి అని పార్క్ సింగ్ అంటది. అని నేను ఇంతవరకు ఎవరిని కిస్ చేయలేదు, నా ఫస్ట్ కిస్ నా ఫస్ట్ లవ్ కి ఇవ్వాలి అని చెప్పి జ్ఞాను అయితే కిస్ చేస్తుంది. కిస్ చేస్తూ తన వెనకాల సాల్ట్ అనేది పెట్టుకొని ఉంటుంది. ఒక స్పెల్ అనేది చేసి ఆ సాల్ట్ తీసుకొని అయితే ఇలా పైకి గాల్లో అయితే ఇష్టేస్తుంది. అలా వేయగానే జ్ఞాను అయితే తన షోల్డర్ మీద పడిపోతాడు. అలా పడిపోగానే తననైతే అక్కడ బెంచ్ మీద అయితే పడుకోబెట్టేస్తుంది పార్క్ సింగ్. ఇంకా పార్క్ సింగ్ వెనకాలకు తిరిగి జ్ఞానం చూస్తూ బాంగ్స్ మనం ఇంకా వెళ్లే టైం వచ్చింది పదా అని చెప్పేసి అని అంటది. అనగానే బాంగ్స్ సోల్ అయితే అందులో నుంచి లేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే ముందుకు వెళ్తా ఉంటారు. వెళ్తుంటే పార్క్ సింగ్ అంటే నాకు సైడ్ కి నడవకు, నా వెనకాల నడువు, నేను స్ట్రైట్ గా నడుస్తున్నాను లేను, నువ్వు నాకు చెప్పాలి అని చెప్పేసి అని చెప్తుంది బాంగ్స్ కి. ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ మదర్ని అడుగుతుంది అనమాట, నేను కంప్లీట్ గా డార్క్ లో ఫిల్ అయిపోయినా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. దారి కనపడుతుంది కదా, దాన్ని పట్టుకొని వెళ్తే అదే కరెక్ట్ అవుతుంది, అక్కడ ముందు నీకోసం ఏం వెయిట్ చేస్తుందో తెలియదు కదా, సో నువ్వు స్ట్రైట్ గా వెళ్ళు అని చెప్పేసి అని అంటది మదర్. సో నువ్వు ఫస్ట్ నుంచి కరెక్ట్ గా వెళ్తే లాస్ట్ వాళ్ళు సేఫ్ గా ఉంటారని చెప్తుంది. సో వాళ్ళ మదర్ అయితే అలా సజెస్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ బాంగ్స్ అయితే స్ట్రైట్ గా రా, నా పక్కకి రాకు అని చెప్పేసి అని అంటది పార్క్ సింగ్. సో దట్ ఆమె స్ట్రైట్ గా నడుస్తుందా లేదా చూడమని చెప్పడానికి. జ్ఞాన్ అయితే ఇక్కడ పడుకొని లేచి చూసే వరకు పార్క్ సింగ్ ఉండదు. అక్కడ మొత్తం వెతుకుతా ఉంటాడు అనమాట పార్క్ సింగ్ అని అరుచుకుంటా. కానీ పార్క్ సింగ్ అయితే కనపడదు. జ్ఞాన్ అయితే చాలాసేపు వెతుకుతాడు, ఎంత వెతికినా అక్కడైతే పార్క్ సింగ్ ఉండదు. ఇక్కడ జీహో కూడా క్లాస్ లోకి వెళ్లే ముందు అనుకుంటాడు అప్పుడే ఫైనల్ ఇయర్ కి వచ్చేసిందా అని. అలా క్లాస్ లోకి అయితే వెళ్ళిపోతాడు. పార్క్ సింగ్ అయితే వెళ్ళిపోయింది కానీ మేమైతే 12th గ్రేడ్ కి వచ్చేసినాం అని చెప్పేసి అని అనుకుంటా ఉంటాడు జీహో. ఇంకా వీళ్ళందరు కలిసి అయితే లంచ్ చేస్తా ఉంటారు. ఇక్కడ జున్నూన్ వాళ్ళ గ్యాంగ్ అయితే స్కూల్లో ఎవరినైతే సిగరెట్ తాగనివ్వరు. వాష్రూమ్ లో ఎవరైనా సిగరెట్ తాగినా కూడా బయటికి తెలిసి తిడతా ఉంటారు. జీహో చూసి నవ్వుతాడు. ఇక్కడ జ్ఞాను కూడా నేషనల్ వైడ్ గా అయితే పార్టిసిపేట్ చేస్తాడు. గోల్డ్ మెడల్ కూడా గెలుస్తాడు. ఆ మెడల్ తీసుకొని వచ్చి అయితే వాళ్ళ కోచ్ కి అయితే మెడలో వేస్తాడు. వాళ్ళ కోచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. జ్ఞాను అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ బొకే తీసుకుంటాడు. అలా తీసుకునేటప్పుడు జీహో వెనకాల నుంచి చూస్తాడు. చూసి చిన్నగా అసలు ఇంకా జ్ఞాను ఇక్కడికి వెళ్తుండా ఇప్పుడే చూడాలి అని చెప్పేసి అని జీహో జ్ఞానుకు తెలియకుండా అయితే జ్ఞాను అయితే ఫాలో అయిపోతాడు. జ్ఞాను అయితే ఇక్కడ హాస్పిటల్ ఒక అమ్మాయిని కలవడానికి అని చెప్పి వస్తాడు. ఆమెనే హ్యూనా. ఆమెకైతే ఫ్లవర్ బొకే ఇచ్చి
ఇంటికి డిశ్చార్జ్ అయినందుకు కంగ్రాట్స్ అని చెప్తాడు. ఇంకిద్దరు కలిసి అయితే పక్కకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి అని మాట్లాడుకుంటారు. జ్ఞాను ఆమెను అడుగుతారు, నువ్వు ఇంకా నన్ను హేట్ చేస్తున్నావు అని. ఆమె అంటది, ఇప్పటికీ చేస్తా, ఫర్ ఎవర్ చేస్తా అంటది. ఇంకా ఆమె ఇప్పుడు జ్ఞాను అడుగుతుంది, ఆ రోజు నేను డ్రోమ్ లో ఫైర్ పెట్టింది నేనే, ఆ విషయం నీకు తెలుసు కదా అనేసి అని అంటది. జ్ఞానుని తెలుసు అని జ్ఞాను అంటాడు. మరి తెలిసిన నువ్వు ఇంతవరకు ఎందుకు ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి అని ఆమె జ్ఞాను అంటది. నువ్వు ఆ రోజు అక్కడ ఫైర్ కూడా నువ్వు నా వల్లే పెట్టినవు అని చెప్పేసి అని జ్ఞాను అంటాడు. అప్పుడు ఆమె అంటది, నేను ఈ గిల్ట్ తోటే నా లైఫ్ మొత్తం సఫర్ అవుతా అని అంటది. ఇంకా జ్ఞాను ఫోన్ తీసుకొని ఆమె నెంబర్ అయితే డిలీట్ చేస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నా నెంబర్ డిలీట్ చేయాలని చెప్తుంది. ఇట్లా జ్ఞాను చెప్తాను, నేనైతే ఒక అమ్మాయిని కలిసినా అని చెప్పి ఇంకా ఆర్చరీ కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా అని చెప్తాడు. జిహో వీళ్ళ మాటలు వెనకాల నుంచి వింటా ఉంటాడు. విని ఓకే జ్ఞానం అసలు తప్పేం లేదని చెప్పేసి అని తెలుసుకుంటాడు. అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా జిహో. ఇంకా వీళ్ళ గ్రాడ్యుయేషన్ డే అయితే వచ్చేస్తుంది. అందరు కలిసి అయితే చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగుతా ఉంటారు, గ్రూప్ ఫొటోస్ అలా. జిహో వీళ్ళందరూ ఇలా దిగుతా ఉంటే దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. అతనికి అప్పుడు పార్క్ సింగ్ మాటలు అయితే గుర్తొస్తాయి. తన లాస్ట్ విష్ అయితే ఫ్లవర్ బొకేతో ఫొటోస్ దిగడం, మిడిల్ స్కూల్లో గ్రాడ్యుయేట్ అవ్వడం. అతని గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చూసుకుంటా ఉంటాడు. అంతలోపు అక్కడికి జ్ఞాను వచ్చి రా ఫోటో దిగుదాం అనేసి అని అంటాడు. జిహోని ఫోన్ ఇచ్చి ఫోటో దిగని చెప్పేసి అని అంటాడు. ఇంకిద్దరు కలిసి అయితే ఫ్లవర్ బొకేని అడ్జస్ట్ చేస్తా ఉంటారనమాట. జిహో అంటాడు, నువ్వు చాలా పైకి పెడుతున్నావు, కిందికి పెట్టు అనేసి అని అంటాడు. అలాగే వీళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకునే టైంకి ఇంకొక ఆమె వచ్చి ఆమె ఆ హైట్ ఉండదు ఈ హైట్ ఉంటది అని చెప్పేసి అని ఇంకా కొంచెం కిందికి పెడుతుంది. మీరు నించోండి నేను ఫోటో తీస్తా అనేసి అని అంటది డియాన్. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఫోటో తీసేస్తుంది. తీసి ఇంకా ఉన్నట్టుండి సడన్ గా ఆమె అయితే ఏడ్ చేస్తుంది. తనని అలా చూసే వారికి వీళ్ళిద్దరు కూడా ఇంకా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా జ్ఞానం అయితే ఫ్లవర్ బొకే తీసుకొని టెర్రస్ పైకి అయితే వెళ్తాడు. టెర్రస్ పైకి వెళ్ళి పెట్టి మొత్తం అలా ఒకసారి ఒక చుట్టూ చూసి పార్క్ సింగ్ ఇంకా నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పేసి అని అంటాడు. ఆ బొకే అయితే అక్కడ పెట్టేసి జ్ఞానం అయితే ఇంక ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చే వరకు వీళ్ళ డైటీస్ అన్నిటికీ కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. అతను అలానే చూస్తూ ఉండిపోతాడు. అంతలో పక్కడికి వెనకాల నుంచి ఏమో వచ్చి ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చినావు అని అంటది. ఇంకా అయినా నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నట్టున్నావు అనేసి అని అంటది జ్ఞానుని. ఈ హెల్త్ అండ్ ఎవెంట్ ప్లేస్ అయితే వాళ్ళ ఓనర్స్ లేకపోయే వరకు ఇలా అయిపోయింది అని చెప్పేసి అని అంటది. ఫెయిరీ గాడ్ అయితే షామాన్ వదిలేసింది, ఇప్పుడు షామాన్ అయితే చనిపోయింది అని చెప్తుంది జ్ఞానుతోటి. అప్పుడు జ్ఞాను అంటాడు, పార్క్ సింగ్ బ్రతికే ఉంది అని అంటాడు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేసి అని అంటాడు. అప్పుడు ఏమో అంటది, మన ఇద్దరం ఒకసారి యూనిఫై స్పెల్ వల్ల అయితే కలిసినాము, తను చనిపోతే నీకు నాకు కలిపి తెలుస్తుంది. ఆమె మన ఇద్దరికి కళ్ళలో అయితే వైట్ డ్రెస్ లో వచ్చి అయితే బాయ్ చెప్పి వెళ్తుందని చెప్తుంది. కానీ ఇంకా ఏదో అయితే ఉంది, ఆమె ప్యాట్రన్ డైటీ అయితే చనిపోయింది కానీ ఆ మాత్రం ఇంకా చనిపోలేదు అని అంటది. ఏమో ఆమెతో ఉన్న ఇప్పుడు ఈవిల్ డైటీ అయితే ఆమెతో ఏదో ఒక పిచ్చి పనులు చేపిస్తా ఉంటది, దాన్ని అయితే మనం చంపేయాలి అనేసి అని అందులో ఉన్న వెపన్స్ చూపిస్తుంది. జ్ఞాన్ అయితే అందులో నుంచి ఈ బాణం అయితే తీసుకుంటాడు. తీసుకొని ఇక్కడ షామాన్ దగ్గరికి వచ్చి అయితే వాళ్ళ డైటీకి చూపించి, నువ్వు కనుక ఇప్పుడు తాలిస్మాన్ రాసి ఇవ్వకపోతే నేను ఇక్కడ మీ డైటీని అయితే కొడతా బాణంతో అని అంటాడు. షామాన్ అంటాడు, అంత పిచ్చి పని చేయకు అని, నీకు ఇంకా పనిష్మెంట్ కావాలా అని అంటే నేను ఆల్రెడీ చాలా పనిష్ అయినా, నాకు ఇంకేం లేదు అని అంటాడు. ఇంకా షామాన్ అయితే ఇన్ని తాలిస్మాన్ రాసి అయితే జ్ఞానుకి ఇస్తాడు. జ్ఞాన్ అంటాడు, నాకు ఇవి సరిపోవు ఇంకా కావాలనేసి అని అంటాడు. అప్పుడు షామాన్ తన కింద దాచిపెట్టుకుని ఇంకా కొన్ని ఉంటే అవి కూడా తీసి అయితే జ్ఞానుకి అయితే ఇచ్చేస్తాడు. ఇంకప్పుడు షామాన్ చెప్తాడు, నీ బాణానికైతే ఈ తాలిస్మాన్ అనేది పెట్టి కొట్టు అనేసి అని అంటాడు జ్ఞానుతోటి. థ్యాంక్ యూ, నువ్వైతే పార్క్ సంఘం వెతకడానికి యూజ్ చేసుకుంటా అని చెప్పేసి అయితే జ్ఞానం ఇంకా బయలుదేరుతాడు. ఇంకా షామాన్ కూడా వెంటనే ఇక్కడ ఏమోకి కాల్ చేసి చెప్తాడు. ఏమో అంటే నాకు తెలుసు అతను వస్తాడని చెప్పి ఇక్కడికి, అతను ఇంకా అడిగినా ఇచ్చేసి నేను నీకు డబ్బులు కొడతా అని చెప్పేసి అని అంటది షామాన్ తోటి. అంతలోపు అక్కడికి ఆంటీ వస్తుంది మాట్లాడడానికి అని చెప్పేసి, ఆగు నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసి అని పెట్టేస్తుంది. అంతలోపు ఆంటీ అక్కడైతే కూర్చొని నీతో కొంచెం సేపు మాట్లాడచ్చా అనేసి అని అంటది. ఏమో అని ఏంటి అని అంటే, నువ్వు ఏం చేస్తావు నేను తెలుసుకోవచ్చా అని ఆంటీ అంటది. అప్పుడు ఏమో అంటది, మనం ఫ్యామిలీ కాబట్టి మనం అన్ని తెలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు పార్క్ సంఘ పరిస్థితి ఏంటి అంటే, ఈమె ఎంత ఈవిల్ గా చేస్తే ఆ ఈవిల్ డైటీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నేను దానికోసం 1 year నుంచి వెతుకుతున్నా, తను ఇంతవరకు నాకైతే కనిపించలేదని చెప్తుంది. ఏమోవా పట్టుకున్నాను అనుకునే లోపు తను అక్కడ మళ్ళీ ఏదో ఒక పిచ్చి పని చేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయేది అని చెప్తుంది. మనకైతే ఇంకా షామిక్ పవర్స్ ఉన్న జ్ఞానం అయితే మనతోటే ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అతను ఇంకా గోస్ట్ ని చూడగలుగుతాడు, వినగలుగుతాడు కాబట్టి అతనే ఎలా అయినా వెతుకుతాడు అని చెప్పేసి అని అంటది. ఇప్పుడు ఆంటీ అంటది, ఇదంతా అతనికి చెప్పి అతని హెల్ప్ తీసుకొని వెతికితే అయిపోతుంది కదా అనేసి అంటది. అప్పుడు ఏమో అంటది, ఆమెని చంపాలంటే మాత్రం అతను కోఆపరేట్ చేయడు కదా, పార్ట్ సింగ్ కనిపిస్తే మాత్రం తనని చంపేయడమే అని చెప్తుంది. అది విని ఆంటీ అయితే షాక్ అయిపోతుంది. ఇంక ఇక్కడ జ్ఞాను అయితే ఆ బాణాలన్నిటిని తీసుకొని డెవిల్స్ ని చేజ్ చేస్తా ఉంటాడు. చేజ్ చేసుకుంటే వాళ్ళకి ఫొటోస్ అయితే చూపిస్తాడు. పార్క్ సింగ్ చూపించి, ఈమె నీకు తెలుసా ఎక్కడైనా కనపడ్డదా అనేసి అని అడుగుతాడు. అప్పుడు ఆ గోస్ట్ చెప్తుంది, ఫేస్ లేని ఈవిల్స్ ని తీసుకోవాలి, వాళ్ళే ఈవిల్ డైటీ కోసం అని చెప్పేసి అని వెతుకుతా ఉంటారు అని చెప్తాడు. సో జ్ఞాను ఇంక ఇక్కడ ఫేస్లెస్ గోస్ట్ కోసం అనేసి ఇంకా వెతకడం అయితే స్టార్ట్ చేస్తాడు. అతను ఇంకా చేజ్ చేస్తా ఉంటే అతనికైతే ఒక ఫేస్లెస్ గోస్ట్ అయితే కనపడుతుంది. అతన్ని ఫాలో చేసి బాగా వాటితో కొంచెం రఫ్ గా ఉండాలి అని చెప్పేసి అని జ్ఞానకు తెలుస్తుంది. సో ఒక తాలిస్మాన్ తీసుకొని అయితే వాళ్ళ ఫేస్ కి కొట్టి, నేనే ఇప్పుడు నీకు ఫేస్ ఇచ్చిన, నేనే నీకు ఇప్పుడు ఈవిల్ డైటీ, ఈమె గురించి తెలుసా
అంటే అతను తెలియదు అని అంటాడు. ఇంకా జ్ఞాన్ అయితే ఇక్కడ పార్క్ సింగ్ కోసం అని చెప్పేసి మ్యాప్ పెట్టుకొని అతను వెతికిన ప్లేసెస్ అన్ని డాట్స్ పెట్టుకుంటా ఉంటాడు. ఇంకా వెతకాలి అని చెప్పేసి మిగిలిన ప్లేసెస్ కి ఇంకా తాలిస్మాన్ తీసుకొని అయితే వెళ్తా ఉంటాడు. ఇంక ఇక్కడ వీళ్ళ కోచ్ అయితే జ్ఞానుతో మాట్లాడుతుంటాడు. నువ్వు అసలు కోచింగ్ కి రావట్లేదు, మౌంటైన్స్ లో ఇలా బాణాలు వేస్తున్నావు అని చెప్పేసి ఊరికే పోలీసుల చేతిలో ఇరుకుతా ఉన్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అనేసి తిడతా ఉంటాడు జ్ఞానుని ఇక్కడ వాళ్ళ సార్. ఇంకా వాళ్ళ సార్ అంటాడు, అసలు నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో, ఏదో ఒకటి మాట్లాడు, అట్లయితేనే కదా నాకు తెలుస్తా, నేను దానికి సొల్యూషన్ చెప్తా అని చెప్తాడు. అప్పుడు జ్ఞాని చెప్తాడు, ఒక అమ్మాయి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినంత మాత్రం మీరు తనని మర్చిపోతారా అని అడుగుతాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే ఆమె అయితే మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ వస్తా అని చెప్తుంది. ఇంకా ఫస్ట్ కిస్ అయితే గుడ్ బై అయితే కాదు కదా సార్ అనేసి అని అంటాడు. ఆమె ఇంకెప్పుడు అట్లీస్ట్ నా కళ్ళలో కూడా రావట్లేదు అనేసి అని అంటాడు. అప్పుడు వాళ్ళ సార్ అంటాడు, అదంతా నీకు లవ్ అనేసి అని చెప్తాడు. అంతలో పక్కడికి ఫేస్లెస్ గోస్ట్ అయితే వస్తుంది. వచ్చి ఇక్కడ జ్ఞానం అయితే సైకిల్ చేసి పిలుస్తా ఉంటది. జ్ఞానం ఇంకా వెంటనే అతని దగ్గరికి వెళ్ళగానే అతనైతే పార్క్ సింగ్ ఎక్కడుందో చెప్తాడు. ఇంకా వెంటనే జ్ఞానం అయితే అక్కడికి స్టార్ట్ అయిపోతాడు. ఇతని యమో కూడా చూస్తుంది. అతని ఫేస్ పైన చేయి పెట్టేసి, నేనే ఇప్పుడు నీకు ఫేస్ ఇచ్చిన డైటీని అతనికి ఏం చెప్పినావో యాజ్ ఇట్ ఈస్ మొత్తం నాకు చెప్పు అనేసి అని అంటది అతన్ని. అతను పార్క్ సింగ్ గురించి చెప్తాడు. అది విని యమో కూడా అక్కడికి స్టార్ట్ అయిపోతుంది. పార్క్ సింగ్ అయితే ఇక్కడ ఒక్కతే ఫారెస్ట్ లో కూర్చొని ఒక రిచువల్ అనేది కంప్లీట్ చేసుకుంటా ఉంటది. జ్ఞాన్ అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసే వరకు చుట్టూ అయితే చాలా ఫేస్లెస్ గోస్ట్ అయితే కనపడతా ఉంటాయి. సో వాటన్నిటిని అయితే చంపేస్తా ఉంటాడు కంటిన్యూస్ గా. ఇందులోపడి ఇక్కడికైతే యమో అయితే వచ్చేస్తది. వచ్చేసి ఎందుకలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి అని అంటది. అంతలోపు పార్క్ సింగ్ బాడీలోకి అయితే ఈవిల్ అయితే వచ్చేస్తుంది. లాగానే తన పైన హ్యాట్ వేసుకుంటుంది కదా, హ్యాట్ అయితే తీసేసి, నువ్వు నా దారిలోకి అడ్డం వచ్చావు అంటే మంచిగా ఉండదు, వచ్చినావు అంటే నేను నిన్న చంపేస్తా అని చెప్పేసి అని అంటది ఏమో అని. నువ్వు అయినప్పుడు బేసిక్ గా గోస్ట్వి మనిషివి కాదు అనేసి అని అంటది ఏమో ఆ పార్క్ సింగ్ని. పద మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని తన చేయి పట్టుకొని గుంజుతా ఉంటది ఏమోవా. అప్పుడు పార్క్ సింగ్ అంటది, నువ్వు నా ప్లేస్ లో ఉంటే నువ్వు కూడా ఇట్లానే విడిచిపెట్టిపోతావా అనేసి అని అంటది ఏమో అని. చాలు ఇంకా షో చేసిన వరకు పద అనేసి అని ఏమో అంటది. ఇదంతా దూరం నుంచి జ్ఞాను చూస్తా ఉంటాడు. ఏమో పార్క్ సింగ్ మీదకి హ్యామర్ ఎత్తగానే జ్ఞాను తన చేతిలో ఉన్న బాణం అయితే దాని మీదకి ఇసిరేస్తాడు. అదైతే హ్యామర్ పగిలిపోయి కింద పడుతుంది. జ్ఞాను అంటాడు, పార్క్ సింగ్ తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటాడు. తను కూడా ఇంకా వెంటనే ఏమో పక్కకు జరిపి ముందుకైతే ఉరికేస్తుంది. ఏమో అంటది, జ్ఞాను అసలు నువ్వేం చేస్తున్నావు, నీకన్నా కొంచెం అర్థమవుతుందా అనేసి అని అంటే. పార్క్ సింగ్ ఏమో కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత తన కళ్ళలో వాటర్ అయితే వచ్చేస్తా ఉంటాయి. కానీ అంతలోపు తనకి మళ్ళీ ఈవిల్ రైట్ అయితే రాగానే అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. జ్ఞాను అయితే ఇంక ఇక్కడ ఏమో దగ్గర రాగానే ఏమో అంటది, అసలు చాలా పెద్ద తప్పు చేసిన ఇప్పుడు ఆమెని పంపించేసి అని చెప్తుంది. ఇంక ఇదే మన లాస్ట్ ఛాన్స్ ఆమెను పట్టుకోవడానికి, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే బయటికి పంపించేసినావు అని చెప్తుంది జ్ఞానుని. అప్పుడు జ్ఞాను అంటాడు, అసలు నువ్వు బాంగ్స్ ని ఈవిల్ డైట్ గా చేయకుండా ఉంటే ఇదంతా ప్రాబ్లం అసలు వచ్చి ఉండేది కాదు కదా అని అంటాడు. ఇప్పుడు ఏమో అంటది, నా తప్పు నేను కరెక్ట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు జ్ఞాను అంటాడు, పార్క్ సింగ్ నీ ప్లేస్ లో ఉంటే తనైతే ఇలా హర్ట్ చేయకుండా ఏదో ఒక మంచి దారి అయితే వెతికేది అనేసి అని అంటాడు. అలానే ఇప్పుడు నువ్వు కూడా ఆమెను హర్ట్ చేయకుండా ఇంకో దారి వెతకాలని చెప్తాడు యమోకి. నాకు నిన్న చూస్తుంటే పాపం అనిపిస్తుంది, నీకు గనుక మళ్ళీ పార్క్ సింగ్ కనపడితే తన దగ్గరికి అయితే వెళ్ళకు, తనతో అయితే మాట్లాడకు, వెంటనే నాకైతే కాల్ చేయని చెప్పేసి అని అంటది జ్ఞానుని. ఇంకా జ్ఞాను కూడా అక్కడ పార్క్ సింగ్ హ్యాట్ పడితే అదైతే తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా 2 years తర్వాత జ్ఞాను గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు కాబట్టి అతని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి అని ఇక్కడ కూర్చోబెడతారు. జిహో కూడా జ్ఞాను వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. అప్పుడు జ్ఞాను ఇంటర్వ్యూ చూస్తా ఉంటాడు. జ్ఞాను కాస్త ఇంటర్వ్యూ సరిగ్గా చేయరాదు, ఎలా చేస్తుండేమో అని అనుకుంటాడు. వాళ్ళు అడుగుతారు, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం నీకు అంత ఇంట్రెస్ట్ అనేసి అని అడుగుతారు. అప్పుడు జ్ఞాను అంటాడు, కాదు అని అనగానే వాళ్ళు అంటారు, మరి ఏంటి మీ డ్రీమ్ అని అంటే, నా డ్రీమ్ అయితే వేరే, ఇలా అంటే నా ఫస్ట్ లవ్ ని మళ్ళీ చూడడమే నా డ్రీమ్ అనేసి అని చెప్తాడు. జియో కూడా అది విని షాక్ అయిపోతాడు. వాళ్ళు కూడా రొమాంటిక్ గా చాలా స్వీట్ గా అయిపోయింది ఇంటర్వ్యూ ఇంకా అనేసి అని అంటారు. ఇంకా జియో అయితే లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి చూసే వరకు వీళ్ళ ముగ్గురు కలిసి అప్పుడు ఆడుకున్నారు ఈ రూమ్ లోనే అని చెప్పేసి అని జియో చాలా ఫీల్ అవుతా ఉంటాడు. ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ చూసే వరకు వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో కూడా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ డేది అవన్నీ. జిహో అయితే ఇంకా బెడ్రూమ్ లోపలికి వెళ్లి చూసే వరకు జ్ఞాను అయితే బ్యాగ్ సతురుతుంటాడు. జిహో అంటాడు, జ్ఞాన్ని ఏం చేస్తున్నావు అని చెప్పి. జ్ఞాను అంటాడు, ఇది మా ఇల్లు, నేను అడగాలి నిన్న నా క్వశ్చన్ అని అంటాడు. అట్లీస్ట్ వచ్చే ముందు కాల్ చేయాల్సింది కదా అని అంటాడు జిహోని. అప్పుడు జిహో అంటాడు, ఇది నా ప్లేస్, నువ్వు ఇక్కడ ఉన్నా అని చెప్పేసి నువ్వు నాకు ముందు చెప్పాల్సింది కదా అనేసి అని అంటాడు జిహో జ్ఞానుని. నువ్వు ఇక్కడ కంప్లీట్ గా ఉండడానికి వచ్చేసినావు అని జ్ఞాను అంటే, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే, ఏం లేదు అని చెప్పేసి అని ఇంకా జ్ఞాను అయితే బయటికి వెళ్తుంటాడు. నైట్ డిన్నర్ కి వస్తావని జ్ఞాను అంటే, జ్ఞాను ఏమో చూస్తా అంటే జిహో అంటాడు, నేను ఏదో ఒకటి కుక్ చేస్తా, తొందరగా అయితే ఇంటికి వచ్చేసి అని అంటాడు. సరే అని అయితే జ్ఞాను అక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాడు. జ్ఞాను అయితే ఇంక ఇక్కడ ఆంటీ రమ్మని అతని ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అయితే కాల్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి అని ఇంకా జ్ఞాను అయితే ఇక్కడ వచ్చేస్తాడు. ఆంటీ అయితే జ్ఞాను పార్క్ సింగ్ ఒకప్పుడు ఇచ్చిన లిప్ బామ్ ఉంటది కదా, అదైతే ఇస్తది. ఇచ్చి మదర్ అయితే తను చనిపోయే ముందు వరకు మీ ఇద్దరు గురించి ప్రే చేసింది ఇది పెట్టయితే, సో ఇది ఇప్పుడు ఊరికి అక్కడ ఉండడం బదులు నీ దగ్గర ఉన్న అట్లీస్ట్ నీకు గుర్తుగా ఉంటది కదా అని చెప్పేసి అని జ్ఞానుకైతే ఇస్తుంది. జ్ఞాను అయితే ఇంకా తనకు వచ్చిన మెడల్స్ అన్ని పార్క్ సింగ్ లేనప్పుడు గెలిచినాయని పార్క్ సింగ్ రూమ్ లో ఒక డ్రావర్ లో అయితే పెట్టి ఉంచుతాడు అనమాట. ఇంకా జ్ఞాను బయటికి రాగానే ఏమో అంటది, ఏమన్నా డ్రీమ్ వచ్చిందా అనేసి అని.
ఏం రాలే అని అంటాడు. అదేంటి అట్లా ఆగి చెప్తున్నావు అనేసి అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు, అంటే ఆమె కళ్ళలోకి వస్తే ఆమె చనిపోయినట్టు అన్నావు కదా అనేసి అని అంటాడు. అట్లయితే అది బెస్ట్ సెనారియో, తన బాడీ దొరికితే మనం ఎక్కడుందో తెలిస్తే అదైతే క్లెన్స్ చేయొచ్చు అని అంటది. జ్ఞాను అలానే చూసేవరకు అప్పుడు ఏమో అంటది, ఎంత చూస్తావో చూడు, ఎంత కోపం వచ్చినా ఏం చేసినా లాస్ట్ కి ఇప్పుడు నేనే నీకు దారి చూపించేదని అంటది. తను కనుక నీకు మళ్ళీ కళ్ళలో కనపడితే ఎక్కడుందో కనుక్కో అనేసి అని అంటది. ఒకవేళ తను చనిపోతే ఆ ఏరియాని మనమైతే క్లెన్స్ చేయాలి అనేసి అని అంటది. ఒకవేళ తను కనుక నీకు రియల్ లైఫ్ లో కనపడింది అనుకో, తనకు కనిపించకుండా అయితే అక్కడి నుంచి పారిపో, వెంటనే అయితే నాకు కాల్ చేయనేసి అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు, మరి నాకు నీకు కాల్ చేయబుద్ధి కాకపోతే ఎలా అనేసి అని అడుగుతాడు. ఆయన ఇంతవరకు ఎప్పుడు నీ మంచి కోసం అయితే నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేయలేదు, ఆయన నీకు చేయబుద్ధి కాకపోతే చెయ్యకు అనేసి అని అంటది. జ్ఞాన్ అయితే ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చే వారికి జీహో కుక్ చేస్తూ ఉంటాడు. స్పైసెస్ స్టర్డ్ పోర్క్ అయితే కుక్ చేసినాను, రా తిందు అనేసానంటే జ్ఞాను అయితే నాకు వద్దు నేను పడుకుంటా అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇంకా అలా పడుకున్నాక పాక్షంగా ఇచ్చిన లిప్ బామ్ ఉంటది కదా, అది తీసుకొని ఏమో అన్నట్టు ఆమెను అడుగు, ఆమెనే వస్తుంది డ్రీమ్ లోకి అని అంటది. జ్ఞాను అనుకుంటాడు, అసలు నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నేను ఏమో తోటి చెప్పలేదు అని అనుకుంటాడు. ఆ డ్రీమ్ ఏంటంటే అతను మళ్ళీ స్కూల్లో ఉంటాడు. వాళ్ళ క్లాస్ రూమ్ లోకి అయితే చూపిస్తుంది దారి. సో క్లాస్ రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ క్లాస్ మోటో ఉంటుంది ఏంటంటే 4 year కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి, వియర్డ్ మోటో అని అనుకుంటాడు. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చి చూసేవరకు అక్కడ జీహో బ్యాగ్ ఉంటుంది. ఓ అయితే క్లాస్ లో జీహో కూడా ఉన్నాడా అనేసి అని అనుకుంటాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసేవరకు అక్కడ పార్క్ సింగ్ది పౌచ్ ఉంటుంది. అది చూసి ఓ అయితే క్లాస్ లో పార్క్ సింగ్ కూడా ఉందా అనేసి అని అనుకుంటాడు. ఇంకా తన ప్లేస్ లో కూర్చొని అయితే ఓవరాల్ క్లాస్ లుక్ ఇలా ఉంటుందని ఈ ప్లేస్ లో కూర్చుంటే అని అనుకుంటాడు. ఇంకా అలానే బోర్డు చూసేవరకు బోర్డు మీద ఒక డ్రాయింగ్ అయితే ఉంటుంది. చాలా మంచి డ్రాయింగ్ అనేసి అని అనుకుంటాడు. ఆ డ్రాయింగ్ అయితే చూసి ఆ డ్రాయింగ్ లో ఒక హౌస్, బీచ్ ఆనుకొని ఉంటాయి. ఇంకా అలా చూస్తూ ఉంటే సడన్ గా వెనకాల నుంచి కబోర్డ్ లోంచి ఎవరు జ్ఞాను అని అన్నట్టు అనిపిస్తుంది. ఇంక ఇంతలోపు ఇక్కడికి వచ్చి జీహో లేపుతాడు. సడన్ గా లేచైతే ఉలిక్కి పడ్డట్టు అవుతాడు. అప్పుడు జీహో అంటాడు, చిన్న బేబీ వాను ఏమన్నా అంతగానే ఎందుకు భయపడుతున్నావు అనేసి అని అంటాడు. అప్పుడు జ్ఞాను అంటాడు, నాకు ఒక డ్రీమ్ వచ్చింది కానీ అది నీలాగా లేదు అని అంటాడు. నాకు ఎలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి అని అంటే పాక్షంగా లేకుండా ఉండే డ్రీమ్స్ లాంటివి వస్తున్నాయి అనేసి అని అంటాడు. అలా ఒక కబోర్డ్ లో నుంచి అయితే పార్క్ సింగ్ బయటికి అయితే వచ్చేస్తుంది. అలా తను రాగానే తన వెనకాల బాంగ్స్ వస్తాడు. అతను వచ్చి అంటాడు, ఎందుకలా దాచుకుంటున్నావు, కనబడితే అయిపోతుంది కదా అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది, నేను ఇప్పుడు అతను కనపడి అతన్ని హర్ట్ చేయడం ఎందుకు అని అంటది. బాంగ్స్ అంటాడు, మన ముందు ఇప్పుడు డ్రీమ్ లో నువ్వు కనిపిస్తే ఏం కాదు అనేసి అని అంటాడు. ఆయన అతన్ని హర్ట్ చేసేది నువ్వు కాదు నేను అనేసి అని అంటాడు బాంగ్స్. ఏమో అది మనకు తెలీదు అనేసి అని అంటది పార్క్ సింగ్. ఆయన ఇప్పుడు జీహో జ్ఞాను ఒక దగ్గర ఉంటున్నట్టురు కదా అనేసి అని అంటది పార్క్ సింగ్. వాళ్ళు ఇంకా క్లోజ్ గానే ఉన్నట్టురు అనేసి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది పార్క్ సింగ్. పార్క్ సింగ్ అలానే బోర్డు చూసే వరకు ఈ డ్రాయింగ్ నువ్వేనా వేసింది అనేసి అని బాంగ్స్ అంటది. అప్పుడు బాంగ్స్ అంటాడు, నేనేం వేయలేదు, ఇంతసేపు నువ్వే కదా ఆ డ్రాయింగ్ వేసింది అనేసి అని అంటాడు. నేనెప్పుడు వేసినా అని చెప్పేసి అని తన చెయ్యి చూసుకుంటది. తన చెయ్యి చూసే వరకు ఆ చాక్ పౌడర్ అనేది తన స్లీవ్స్ కి అంటుంటది. సరే అయితే నేను డ్రాయింగ్ ఫినిష్ చేస్తా అని చెప్పేసి అని పార్క్ సింగ్ వెళ్ళి ఆ డ్రాయింగ్ అయితే ఇంకా ఫినిష్ చేయడానికి వెళ్తది. జ్ఞాను అయితే ఇంక ఇక్కడ తనకు వచ్చిన డ్రీమ్ గురించి జీహోతో చెప్తాడు. జీహో అంటాడు, ఆమె కనిపించినప్పుడు ఆ డ్రీమ్ ఆమె గురించి అయింటదా ఎలా అనుకుంటున్నావు అనేసి అని అంటాడు. నాకు తెలుసు అని జ్ఞాను అంటాడు. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే షామాన్ దగ్గరికి ఒక ఆమె వచ్చి ఇతన్ని కర్స్ చేయాలని చెప్తుంది. అప్పుడు షామాన్ అది చూసి ఏంటి ఇతన్ని కర్స్ చేయాలా అనేసి అని ఆమెను అంటుంటాడు. ఆమె ఎవరో కాదు పార్క్ సింగ్. నేను కావాలంటే పవర్ఫుల్ తాలిస్మాన్ రాస్తా గానీ నేనైతే ఇప్పుడు ఈ పని చేయలేను అని చెప్పేసి అని అంటాడు పార్క్ సింగ్ తోటి. ఇతని పేరు వచ్చేసి బేగ్యాను. ఇతను ఎర్త్ అండ్ హెవెన్ ఆమె ఫస్ట్ లవ్ అని చెప్పేసి అని చెప్తాడు షామాన్. అందుకే అతను అంటే నాకు నచ్చడు, నువ్వు చేయి అనేసి అని అంటది షామాన్ని. అయితే నువ్వే చేసుకో అని షామాన్ ఆమెను అంటాడు. అప్పుడు ఆమంటే నేను కనుక కర్స్ చేస్తే అతను చనిపోతాడని చెప్తుంది. ఆయన ఎర్త్ అండ్ హెవెన్ ఆమె ఇది, నువ్వెందుకు వచ్చినావు బయటికి అనేసి అని అంటాడు ఆమెని. సరే అయితే నీకు ఇప్పుడు ఆమె ఎక్కడుందో చెప్తాను, చెప్తే నువ్వు అతన్ని కర్స్ చేస్తావా అని అడుగుతుంది. అస్సలే చెయ్యను అనేసి అని షామాన్ అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే నాకు తెలుసు నువ్వు చేయవని చెప్పి కానీ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అని లేస్తుంటే అప్పుడు షామాన్ అంటాడు, ఏంటి అంత తొందరగా వెళ్ళిపోతావా అనేసి అని అంటాడు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీకే ప్రాబ్లం అనేసి అని ఆమంటది. అని అక్కడి నుంచి అయితే ఇంకా లేచి వెళ్ళిపోతుంటది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే సడన్ గా ఒక అతను వాయిస్ వినపడుతుంది. ఇక షామాన్ వెంటనే భయపడి పార్క్ సింగ్ తీసుకొని వెళ్ళి నువ్వు ఇక్కడ దాసుకో, ఇందులో నుంచి అయితే బయటికి రాకు అనేసి అని అంటాడు. ఇక్కడికైతే ఇంకా జ్ఞాను అయితే వచ్చేస్తాడు. ఏమో అయితే ఇంక ఇక్కడ ఆంటీతో చెప్తా ఉంటది అనమాట, మీ ఎనర్జీ ఇంకా సేవ్ చేసుకోండి మన డైటీ వచ్చే వరకు అనేసి అని అంటది. వస్తుందని తెలుసు, కాకపోతే అయినా సరే చాలా బాధగా అనిపిస్తుందని చెప్తుంది ఏమో తోటి. ఇంక ఇక్కడ ఏమో చేతిలో ఒకటి డ్రెస్ ఉంటుంది కాటన్ బాక్స్ లో. అది వాళ్ళ మదర్ చనిపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ బేబీ కోసం అని చెప్పేసి అని ఆ డ్రెస్ తో ప్రేయర్ అయితే చేస్తుంటది. అదేమాట ఆంటీ ఇప్పుడు ఎమోకి చెప్తుంది. ఈ లిప్ బామ్ అయితే పార్క్ సింగ్ది, అంటే ఇది జ్ఞానికి ఇచ్చేసేయాలి అనేసి అని అనుకుంటది. అలా అయితే నువ్వు జ్ఞానికే ఇచ్చేసేయి అనేసి అని ఎమో అంటది ఆంటీని.
ఆ లిప్ బామ్ లో ఏదో పెట్టి జ్ఞానుతో అయితే ఆమె ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. ఇంక ఇక్కడ జ్ఞాను వచ్చి శ్యామంతో మాట్లాడుతుంటాడు. ఒకవేళ పార్ట్ సింగ్ గనుక చనిపోతే వైట్ డ్రెస్ లో అయితే వస్తుంది అని చెప్పింది. మేమిద్దరం అయితే ఒక స్పెల్ తోటి కనెక్ట్ అయి ఉన్నాము. ఆమెకి ఏదైనా చెడు జరిగితే మాత్రం ఖచ్చితంగా నాకు తెలియాలి కదా అంటాడు. అంతలోపు జ్ఞానుకి మాటలు వినపడతా ఉంటాయి. తను ఇప్పటికీ నా పక్కనే ఉన్నట్టు ఇప్పుడు ఇంకా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని శ్యామంతో అనగానే సౌండ్ వస్తుంది. అంతలోపు మళ్ళీ సౌండ్ ఎక్కడ అని చెప్పి చూసే వరకు కాటన్ బాక్స్ లో నుంచి పార్ట్ సింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది. జ్ఞాను అయితే అది చూసి షాక్ అయిపోతాడు. పార్ట్ సింగ్ అని దగ్గరికి వెళ్ళే వరకు ఆమె గట్టిగా జ్ఞాను అయితే తన్నేసి అక్కడ నుంచి అయితే ఉరుకుతుంది. జ్ఞానుడు ఇంకా తన వెనకాలనే ఉరుకుతూనే ఉంటాడు. పార్ట్ సింగ్ మాత్రం దొరకకుండా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. జ్ఞానం మాత్రం ఇంకా తొందరగా వెళ్ళైతే పట్టేసుకుంటాడు ఆమెని. పట్టుకొని ఇంకా ఉరకకు అని చెప్పేసి ఆమెనైతే ఆపుతాడు. ఆమె అయితే ఇంకా నన్ను ఆపుతావా అని చెప్పేసి ఇంకా జ్ఞానం అయితే కిస్ చేసేస్తుంది. ఇంతటితో 11th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.